పాఠశాల చైర్మన్ ఎన్నిక జరిగింది కాబట్టి మన అభ్యర్థిని ఎన్నుకున్నాను. మన అభ్యర్థి చేయాల్సిన కార్యక్రమాలు దండిగా ఉంటాయి కాబట్టి మన గ్రామంలో పిల్లలను మన అభ్యర్థి ఎన్నుకునే చైర్మన్ గారు అందరినీ పాఠశాలకు సక్రమంగా వచ్చి చూడాలా. అవి చూడాలంటే ఆయన ఒక్కటే చేయలేదు. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామంలో ఉన్న వాళ్ళ పెద్దలందరూ తమ పిల్లలను గవర్నమెంట్ పాఠశాలకు పంపినప్పుడే ఆయన కూడా పనిచేసినట్టు ఉంటుంది. తర్వాత మన స్కూల్కి కూడా మంచి పేరు వస్తుంది. ఏదో అర్లగడ్డ స్కూల్లో పోతే మా పిల్లల్ని పొద్దున్న లేచి బాగా పౌడర్లు పట్టి కొత్త గుడ్డలు దొరికి బస్సులో పంపించి ఇంత సర్ది కట్టి బుక్కులు బుధానేసి చేసే ఇక్కడ ఉన్న పాఠశాలలో పిల్లలు రాకుంటే పాఠశాల ఎత్తిపోతారు, వాకింగ్ వేస్తారు మన వాళ్ళు. ఒక క్లాస్కి 20 మంది ఉంటేనే ఆ క్లాస్కి టీచర్ ఉండేది. లేదంటే ఆ పాఠశాల మూయమని ఆ టీచర్ ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళని ఇంటికైతే ఏం పంపరు. వాళ్ళ ఉచితాలు వాళ్ళకి వస్తాయి, వాళ్ళ బతుకులు బతుకుతారు బాగా. మన ఊళ్ళోనే మన స్కూలే మూతపడిందంటే మన స్కూల్కి అవమానము. మళ్ళీ పోయిన స్కూల్ రావాలంటే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ తర్వాత మన వాళ్ళకు కూడా ఊళ్ళో అందరికీ చెప్పి మన పిల్లలను సక్రమంగా గవర్నమెంట్ బడి పంపేటట్టు ఏర్పాటు చేయాలి. నేను పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యునిగా వైస్ చైర్మన్గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంపొందించడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలిక విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాప్అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొంచెం